యాంటీ హిందీ విధానంతో తమిళనాడు బగ్గుమంటుంది. హిందీ అక్షరాలు కనిపిస్తే చాలు నిరసనకారులు మండిపడుతున్నారు. హిందీ అక్షరాలు ఏ కార్యాలయ బోర్డుపై కనిపించినా నల్ల రంగు పూసి చెరిపేస్తున్నారు. అయితే యాంటీ హిందీ ఉద్యమం తమిళనాడులో కొత్తేమి కాదు. కానీ త్వరలో తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో హిందీ వ్యతిరేక స్లోగన్స్ ఎత్తుకున్నాడు ఎంకే స్టాలిన్. దీంతో ఇది రాజకీయ వ్యూహంలో భాగంగానే డిఎంకే ప్రభుత్వం యాంటీ హిందీ స్లోగన్ ఎత్తుకుంది అనేది ఓ వాదన అయితే, లేదు ఇది ఆత్మగౌరవం కోసం తమిళులు దశాబ్దాలుగా హిందీపై చేస్తున్న పోరాటమని మరొక వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, అసలు ఏంటి హిందీ వ్యతిరేక ఉద్యమం, దీని చరిత్ర ఏమిటి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాస్తవానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానం తప్పనిసరి అంటూ హిందీని అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని నిర్ణయించుకుంది కేంద్రం. దీంతో కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రం కింద హిందీ భాషను అమలు చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై మండిపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో హిందీ అమలు చేయడాన్ని మొదటి నుంచి ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న చరిత్ర సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం స్వయంగా తానే కల్పించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని డిఎంకే ప్రభుత్వం మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టేలా ప్లాన్ వేసింది. ఇక తమిళనాడులో తమ బలం పెంచుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీకి హిందీ వ్యతిరేక ఉద్యమం వల్ల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిరాశే మిగిలేలా కనిపిస్తోంది. తొలినాళ్లలోనే హిందీ వ్యతిరేక ఉద్యమంతో బలపడిన డిఎంకే ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమంతో కొత్త ఊపు తెచ్చుకోవాలని చూస్తోంది. 9 దశాబ్దాల క్రితం తమిళనాడులో రాజకీయ పార్టీగా డిఎంకే గట్టి పునాదులు వేసుకోవడానికి హిందీ వ్యతిరేక ఉద్యమం ఓ కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, తమిళనాడు రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రాంతీయవాదం వినిపించడానికి ఇక్కడ అన్ని పార్టీలు కలిసికట్టుగా ఒకే తాటిపై నడుస్తూ ఉంటాయి. రాష్ట్ర హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చని విషయంలో ప్రాంతీయ వాదనకి, సంస్కృతికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం దేనినైనా రుద్దాలని చూసిన నిర్ణయాలు తీసుకున్న భారీ ప్రజా పోరాటాలకు తమిళనాడు సిద్ధమవుతూ ఉంటుంది. అయితే ఆ ఉద్యమాన్ని ఏ పార్టీ అయితే లీడ్ చేస్తుందో ఆ పార్టీకే తగిన ప్రయోజనం దక్కుతూ వస్తూ ఉంటుంది. ఇక్కడ డిఎంకే అదే స్ట్రాటజీని అమలు చేసింది. పచ్చిగా మాట్లాడుకుంటే ఇక్కడ త్రిభాషా విధానాన్ని సపోర్టు చేసిన పార్టీ అయినా, చేయని పార్టీ అయినా డిఎంకే స్ట్రాటజీకి బలి కాబోతుందన్న విషయం మనందరికీ అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం హిందీపై రచ్చకు దారితీసింది. అసలే దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందన్న వాదనను ఎలాగో మూటగట్టుకుంది. అలాంటిది హిందీని మళ్ళీ బలవంతంగా తమపై రుద్దుతామంటే తమిళులు చూస్తూ ఊరుకుంటారా? అగ్గి మీద గుగ్గిలమవుతారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే తాజాగా వివాదానికి ఆజ్యం పోస్తున్నది ఎవరు, అసలేం జరిగింది అన్నది ఒక్కసారి పరిశీలిస్తే, ఈ మధ్య కాలంలో తమిళనాడులో కేంద్ర ఆధీనంలో ఉండే కార్యాలయాలు, రైల్వే పరిధిలో మెల్లమెల్లగా కేంద్ర ప్రభుత్వం హిందీని అమలు చేస్తూ వస్తుంది. ఇదే కాకుండా చెన్నైలోని ఎల్ఐసి కార్యాలయం వెబ్సైట్లో ఆంగ్లం, తమిళ ఆప్షన్స్ను తొలగించి హిందీని మాత్రమే ఉంచింది కేంద్రం. దీంతో ఈ వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఎల్ఐసి ఖాతాదారులైన లక్షలాది తమిళుల మాటేమిటని, భారతదేశ వైవిధ్యాన్ని కేంద్రం తుంగలో తొక్కేస్తుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా పాఠశాలల్లో హిందీని ఖచ్చితంగా అమలు చేయాలని, హిందీని అమలు చేయకపోతే రాష్ట్రానికి కేంద్రం నుంచి విద్యాభివృద్ధి కోసం మంజూరు చేసే నిధులను ఆపేస్తామని కేంద్ర మంత్రి హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అంతే, తమిళ భాష సంస్థలతో కలిసి అధికార డిఎంకే కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. నిరసన ర్యాలీలతో డిఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల హిందీ బోర్డులను తొలగించే పని చేపట్టారు. రైల్వే స్టేషన్లలోని హిందీలో రాసిన పేర్లను చెరిపేస్తూ ఆందోళనలు ఉధృతం చేస్తూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమంలో గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయని, కావాలనే డిఎంకే రాద్ధాంతం చేస్తుందని బీజేపీ కూడా వాదిస్తోంది. కేవలం తమిళ్ ఒక్కటే నేర్చుకుంటే తమిళులు దేశంలోని ఏ స్టేట్కి వెళ్ళినా భాషాపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ భాషలతో పాటు హిందీని కూడా అక్కడి ప్రజలు 50% మాట్లాడుతూ ఉన్నారని, అందుకే హిందీ అనేది అవసరమని బీజేపీ నాయకులు అంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయే కానీ రాష్ట్ర ప్రజలంతా హిందీకి వ్యతిరేకం కాదని అంటూ ఉన్నారు. వాస్తవానికి తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం నిన్న మొన్నటిది కానే కాదు. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే హిందీపై వ్యతిరేకత మొదలైంది.
మద్రాసు ప్రెసిడెన్సీలో రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదటగా హిందీ వ్యతిరేక ఉద్యమం 1937లో జరిగింది. ఈవి రామస్వామి నాయర్ అంటే మనం పెరియార్ అని పిలుచుకునే వ్యక్తి అప్పటి ప్రభుత్వం హిందీ తప్పనిసరి అని ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకించారు. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు హిందీ వ్యతిరేక ఆందోళనలు కొనసాగాయి. నిరాహార దీక్షలు, సమావేశాలు, పాదయాత్రలతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో 2 ఆందోళనకారులు మృతి చెందగా పిల్లలు, మహిళలతో సహా 1100 మంది వరకు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే విస్తృతమైన చర్చల తర్వాత భారతదేశానికి అధికారిక భాషగా హిందీని స్వీకరించి దాంతోపాటు ఆంగ్లాన్ని అనుబంధ అధికారిక భాషగా తాత్కాలికంగా ఆమోదించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చాక 1965 తర్వాత హిందీని ఏకైక అధికారిక భాషగా చేసే ప్రయత్నం జరిగింది. ఈ విధానాన్ని చాలా హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆంగ్లం వాడకాన్ని కొనసాగించాలని వాదించాయి. ఒక సందర్భంలో అయితే దక్షిణాది దేశాలను మొత్తం కలిపి ద్రవిడనాడు అనే సపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని హిందీయేతర రాష్ట్రాల ఉద్యమం మొదలుపెట్టాయి. కానీ ఆ తర్వాత దేశంలో చాలా వరకు కొత్త రాష్ట్రాలు ఏర్పడి ఈ ద్రవిడనాడు అనే ఉద్యమం మధ్యలోనే నీరుగారిపోయింది. ఆ ద్రవిడ గలం నుంచి విడిపోయి ఏర్పడ్డ రాజకీయ పార్టీనే ఈ డిఎంకే పార్టీ. అప్పట్లో ఈ పార్టీ హిందీ వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించింది. ఈ ఆందోళన తగ్గించేందుకు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధికారిక భాష చట్టంలో మార్పు తెచ్చి 1965 తర్వాత కూడా ఆంగ్ల వినియోగాన్ని కొనసాగించేలా చేశారు. అయినా శాంతించని డిఎంకే హిందీ వ్యతిరేక ఉద్యమం ఉధృతం చేసింది. 1965 జనవరి 25న మదురైలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మధ్య జరిగిన చిన్న వివాదం కాస్త చిలికి గాలివాన అయినట్లు నిరసనలు పూర్తి స్థాయి అల్లర్లుగా మారిపోయాయి. వీటిలో అనేక హింసాత్మక చర్యలు, ఇండ్లు తగలబెట్టడాలు, పోలీస్ కాల్పులు, లాఠీ చార్జీలు లాంటివి జరిగాయి. దీంతో ఈ ఆందోళనను అణచివేయడానికి మద్రాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పారామిలిటరీ దళాలను రంగంలోకి దించింది. దీంతో చేసేదేమీ లేక పరిస్థితిని శాంతింపజేయడానికి అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హిందీ వ్యతిరేక రాష్ట్రాలు కోరే వరకు ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత 1965 నాటి ఆందోళనలు సద్దుమణిగాక డిఎంకే 1967 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. అప్పటి నుంచి తమిళనాడులో కాంగ్రెస్కు అధికారం కరువైపోయింది. ఆ తర్వాత ద్రవిడ పార్టీలదే అధికారంగా కొనసాగుతూ వచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నా డిఎంకే కూడా హిందీ వ్యతిరేక వైఖరినే అవలంబించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఏది ఏమైనా హిందీ భాష తప్పనిసరి అని కేంద్రం ప్రకటిస్తున్నప్పుడల్లా దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు సాగుతుండడం మామూలుగా అయిపోయింది. దీనిపై లేనిపోని రాద్ధాంతాలకు పోకుండా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినట్లు అవుతుంది. లేదంటే 2026 అసెంబ్లీ ఎన్నికలలో హిందీ వ్యతిరేక ఉద్యమం కీలక పాత్ర పోషిస్తే గనక తమిళనాడులో బీజేపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రజల సెంటిమెంట్ను క్యాచ్ చేసుకుని డిఎంకే సారథి స్టాలిన్ వేస్తున్న ఎత్తులు తమిళ రాజకీయాలని మార్చబోతున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. For more videos like this, subscribe Big TV channel.